సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత వెంటనే కమాన్ బేబీ అనే సాంగ్ 8 years బ్యాక్ ఇది యూట్యూబ్లో ఉందని చెప్పి అది కూడా ట్రోల్ చేయడం జరిగింది. అయితే అదే సాంగ్ పాడిన పర్సన్ అండ్ అదే సాంగ్ డాన్సర్, అదే డైరెక్టర్ అంతా ఈరోజు మన ముందున్నాడు శరత్ గౌడ్. తనతో మాట్లాడి తన జర్నీ అసలు ఆ సాంగ్ తీయడానికి కారణం ఏంటి, ఆ డైరెక్టర్కి దీనికి పరిచయం ఎలా ఏర్పడింది, అండ్ అదే కాకుండా ఈయనకి డైరెక్షన్కి సంబంధించిన ఒక స్కూల్ కూడా ఉందన్నమాట. స్టూడెంట్స్ అందరికీ ట్రైన్ చేస్తున్నాడు. అసలు ఈయన ఇండస్ట్రీలో ఎందుకు ఉండాలనుకుంటున్నారు, ఇండస్ట్రీలో ఎందుకు ఇలా స్టూడెంట్స్కి ఇది ఇస్తున్నారని కొన్ని మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ బ్రో, ఎలా ఉన్నావు? హాయ్ శివ గారు, బాగున్నారా? బాగున్నా. శివ అని పిలుపు బ్రో. అమ్మో, ఎలా ఉన్నావు బ్రో? బాగున్నా. ఎలా అనిపిస్తుంది బ్రో? ఒకప్పుడు నేను లిటిల్ హార్ట్స్ మూవీ రిలీజ్ అయ్యి సాంగ్ వైరల్ అవుతున్నప్పుడు నేను కొన్ని ట్రోల్స్ చూసాను, లైక్ మీమ్స్. ట్రోల్స్ అంటే ట్రోల్స్ మీమ్స్లో చూసాను అనమాట. లైక్ ఇది ఆల్రెడీ 8 years బ్యాక్ రిలీజ్ అయిందిరా కమాన్ బేబీ అని చెప్పి ఇలా శరత్ గౌడ్ చేశాడు అని చెప్పినప్పుడు నేను ఓపెన్ చేస్తున్నప్పుడు దానికి వ్యూవర్షిప్ అనేది 50K ఎంతో ఉండేది. నేను దాని ముందు స్టార్టింగ్ 15K ఉంది, బేసిక్ 15K ఉంది. మీరు చూసిన 50K ఉంది. సడన్ గా చూసి ఇప్పుడు 5 లక్షలు బ్రో. ఇప్పుడు 5.5 లక్షలు 520 కాడ ఉంది. హ్యాపీయా బ్రో? అంటే ఒక సాంగ్ పోయింది హ్యాపీగా అన్నా, నా ప్రొడక్షన్ కీన్ కంటెంట్ స్టూడియోస్ ప్రొడక్షన్ నేమ్ బయటికి పోతుంది, ఆ హ్యాపీ ఎక్కువ ఉంది. సో ఈ పేరు పోతే సాంగ్ తర్వాత కూడా లేస్తుండేది మనం చెప్పలేం, కానీ ప్రొడక్షన్ పేరు అయితే బయటికి పోవడం ప్లస్ పర్సనల్ నేమ్ బయటికి పోవడము. 10 years జర్నీ నాది ఇది. అప్పటి నుంచి నానా సంఘం ఇప్పుడు కొద్ది పేరు బయటికి పోతుంది కదా అనే పాయింట్ అక్కడ కొద్దిగా బెటర్. హ్యాపీ కానీ చాలా చేంజ్ అయిపోయింది తెలుసా? చేంజ్ కారావు 8 సంవత్సరాలు అంటే. కానీ అప్పుడు వేరే ఉండే లుక్, ఇప్పటికి చాలా డిఫరెన్స్ మారిపోయింది. ఇప్పుడు నేనున్నా నాకు దానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అసలు నీకు అప్పటికి ఇప్పుడు చాలా డిఫరెన్స్ వచ్చేసింది బ్రో. అంటే మీరు ఫస్ట్ టైం చూస్తున్నారు కదా, అట్లా అనిపించింది. కానీ డిఫరెన్స్ అయితే ఉంది. లిటిల్ హార్ట్స్ మూవీకి నువ్వే పాడావా? లేదు, నేను పాడలేదు బ్రో, మౌలియే పాడాడు. కొద్ది వాయిస్ సిమిలర్ గా అనిపించచ్చు కానీ మౌలియే పాడాడు, మౌలియే చేసిండు. సాంగ్ లిరిక్స్ ట్యూన్ అవన్నీ సేమ్ తీసుకున్నారు. కొద్దిగా కాత్యాయని అనే నేమ్ తోని కొద్దిగా చేంజ్ మార్తాను డైరెక్టర్ కొద్దిగా చేంజ్ చేసి సాయి బ్రో మీ ఫ్రెండే కదా? ఫ్రెండే బ్రో, నా ఇంటర్ నుంచే ఫ్రెండ్. ఇంటర్ లో అంత క్లోజ్ ఉండకపోతుంది కానీ అప్పటి నుంచే పరిచయం ఉంది మాకు. ఇంటర్ అంటే నేను కమాన్ బేబీ సాంగ్ చేయకముందు నుంచే పరిచయం. అప్పటి నుంచే పరిచయం. ఏంటి బ్రో మీ ఇద్దరు సినిమా ఇండస్ట్రీ ఎందుకు అంత? అంటే నాది అప్పటి నుంచే ఉంది. దాని ముందే నేను షార్ట్ ఫిల్మ్ చేయడము అంతా అయిపోయింది. మార్తా ఉన్నప్పుడే అప్పుడే స్టార్ట్ చేశాను బేసిక్ గా. ఇంటర్ లో ఉన్నప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ చేసినాక దాని తర్వాత ఈ సాంగ్ అనేది వచ్చింది. పరిచయం ఇండస్ట్రీ అంటే నాకు అప్పటి నుంచే ఉంది. మార్తానికి అప్పుడు లేకుండే, జస్ట్ ఇంట్రెస్ట్ ఉండే. కానీ కొద్దిగా ఇంజనీరింగ్, ఇప్పుడు సినిమా ఎట్లుంది సేమ్ ఆల్మోస్ట్ మార్తాన్ 50-60% స్టోరీ, అది రెగ్యులర్ 60% మార్తాన్ లైఫ్ స్టోరీ. కొత్తగా అనేది ఏం లేదు, కొద్దిగా చేంజ్ చేసుకోవాలి. అట్లా ఇంజనీరింగ్ మొన్న రీసెంట్ గా 20 లాక్డౌన్ తర్వాత ఒకసారి ఇట్నే ఒక షార్ట్ ఫిల్మ్ చేద్దాము పాయింట్ ఉంటే ఒక యాంగిల్ తో వస్తే ఇట్లా సెట్ కాదరా, ఆ యాంగిల్ వర్కౌట్ అవుతుంది, ఇంకోలా ట్రై చేయి ప్రజెంట్ సిచ్యువేషన్ కి అంటే అట్లా డిస్కషన్ లో స్టూపిడ్ క్యూపిడ్ అని ఒక షార్ట్ ఫిల్మ్ తీసినాం. సో ప్రొడ్యూసర్ ఆయనే పెట్టుకున్నాడు, ఆన్ సెట్ మొత్తం, పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం నేను పెట్టుకున్నాను, సినిమాటోగ్రఫీ కూడా నేనే దానికి. సో అట్లా చేసుకుని స్టూపిడ్ క్యూపిడ్ అని షార్ట్ ఫిల్మ్ చేసినాం. ఆయన ఒక 50 దాకా 46-50 దాకా పెట్టుకుంటూ నేను ఎడిటింగ్ డబ్బింగ్ అవన్నీ స్టూడియో ఉంది, ప్రొడక్షన్ స్టూడియో ఉంది మొత్తం. ఎప్పటి నుంచి నడిపిస్తున్నావు స్టూడియో? అదే బ్రో, స్టార్ట్ చేసింది చిన్న ఒక షెడ్ లో, ఒక గణేష్ విగ్రహం ఎట్లా పెడతాము అతని షెడ్ లో స్టార్ట్ చేశాను ఫ్రెండ్ వాళ్ళ ఇంటి పైన 2017 లో. అది అందులోనే ఫస్ట్ రికార్డింగ్ సాంగ్ కమాన్ బేబీ. అంటే స్టూడియో పెట్టుకునే స్టార్ట్ చేశాను, ముందేం చేసి స్టూడియో ఏం పెట్టలేదు. దాని ముందు మన 2 షార్ట్ ఫిల్మ్ చేశాను. దాని తర్వాత ఫోన్ ఇస్ మై లైఫ్ అని ఇంకో సాంగ్ ఉంటుంది. దాని తర్వాత కమాన్ బేబీ సాంగ్. అప్పుడే మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం స్టార్ట్ చేస్తుండే, డిగ్రీ అదే మంది బిఏ. అప్పుడే స్టూడియో పెట్టాను, చిన్నగా పెట్టుకున్నాను. అంటే మన కోసం ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు రవి, మనమే చేసుకోవాలి, అందరి చుట్టూ ఏం తిరుగుతాము, ఇట్లా కంటిన్యూ చేసుకుందాం మనం, పాటలు ప్లస్ ఫిలిమ్స్ కంటిన్యూ చేసుకున్నాం. 3-4 years లో కొట్టేయచ్చు, అది ఏముంది, 4 years జర్నీ ఉంటుంది, కొట్టేద్దాం లేని స్టార్ట్ చేసినుండే అప్పుడు. కానీ కొట్టలేక అంత ఈజీ కాదు అది. కానీ స్టూడియో మాత్రం తీయలేదు. ఇప్పటికి అది పెరుగుకుంటూనే వచ్చింది, కానీ ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత అప్పులైనా సరే కానీ దాన్ని మాత్రం పడగొట్టింది లేదు, పెంచుకుంటూనే పోయినాను. ఇప్పుడు అక్కడ చిన్న దాంట్లో చిన్న
150 SFT స్పేస్ నుంచి ఇప్పుడు 2500 FST స్టూడియో ఓకే. ఇప్పుడు ఎక్కడది స్టూడియో? మాదాపూర్లోనే. మాదాపూర్లో. మాదాపూర్లోనే 100 ఫీట్ రోడ్ ఇంకా స్వచ్ఛ ఉంది కదా, స్వచ్ఛ పడ్డది. స్వచ్ఛ పక్కన గల్లీలోనే. మీ ప్రాపర్ ఎక్కడ బ్రో? ప్రాపర్ మంది మనోహరాబాద్ అని ఉంటుంది. మనోహరాబాద్ మేడ్చల్ దాటినాక తెలంగాణ, ప్యూర్ తెలంగాణ. తెలంగాణ. బాన్ అండ్ బాటమ్ మొత్తం ఆంధ్ర. అల్వాల్ సుచిత్ర అల్వాల్ ఉందా, అక్కడ పెట్టింది పెరిగింది. ప్రాపర్ వచ్చేసి మనోహరాబాద్ అని. ఆ సాంగ్ ఎందుకు పాడే బ్రో? ఏం లవ్? ఇప్పుడు లవ్ చేసినప్పుడు ఏమైనా వచ్చిందా? లవ్ ఏం లేదు, ఏదో ఒకటి చెయ్యాలి. దాని ముందు ఫోన్ ఇస్ మై లైఫ్ అని పాడాను. అంటే ఫోన్ ఏంది, ఫోన్ లేకపోతే ఎవరు లేడు, ఫోన్ లేకపోతే అందరు జీరో అనే పాయింట్ లో లిరిక్స్ అంటే అర్థమైపోద్ది. ఫోన్ ఉంటేనే అందరు హీరో, ఫోన్ లేకపోతే అందరు జీరో అనే పాయింట్ వచ్చింది. అది పాడినప్పుడు 1.8 lakhs వ్యూస్ వచ్చినాయి, బాగానే వచ్చినాయి. క్రేజీ కదా, మనం ఇవ్వడం 1.8 lakh వ్యూస్ ఏంది అనే పాయింట్ ఉండే. దాని తర్వాత కామన్ బేబీ ఒక లవ్ సాంగ్ వాడదాము, ఒకటి ట్రెండింగ్ సాంగ్ ఫోన్ మీద వాడదాం, ఒక లవ్ సాంగ్ వాడదామని స్టార్ట్ చేసింది. మన అందరు సింగిల్ గానే ఉంటారు కదా ఎట్లా. సో అందరు ఎట్లా ప్రపోజ్ చేస్తే బాగుంటుందా అంటే సాంగ్ తో ప్రపోజ్ చేస్తే బాగుంటుందా అని చెప్పేసి సాంగ్ తో ఒక అమ్మాయిని ప్రపోజ్ ఎట్లా చేయొచ్చు అని చెప్పేసి అట్లా వచ్చింది. అట్లా రాసుకుంటా. నువ్వే రాసుకున్నావు? నేనే రాసుకుని, ట్యూన్ కూడా నేనే చేసుకున్నాను. సినిమాటోగ్రఫీ కూడా అంతా నేనే. మా ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రేమ్ పెట్టించి రికార్డ్ అవుతారా అని చెప్పేసి పోయి చేసుకొని మళ్ళీ వచ్చి చూసుకొని కరెక్ట్ ఎడిటింగ్ కూడా అన్ని నేను చేసుకున్నాను. మా ఫ్రెండ్స్ అందరు పేర్లు ఉంటాయి ఎండింగ్ లో, ఎందుకంటే అందరు మోటివేషన్ కావాలి కదా. ఇది చేస్తే మళ్ళీ వాళ్ళకు ఉంటది. ఈ సాంగ్ అయిపోయిన తర్వాత 1.5 minutes ఎంతో ఓన్లీ నేమ్స్ కోసమే పెట్టారు. నేమ్స్ అలా డైలాగ్స్ కూడా ఉంటాయి. ఎవరు లేపడరా మన్ని, మనమే లేపుకోవాలి, నువ్వు ఎంత మంచి చేసినా ఎవరు లేపడం అని చిన్న పాయింట్ ఉంటుంది. నేను సాంగ్ చేస్తున్నప్పుడు ఆ సాంగ్ని అది మన ఏదైతే లిటిల్ హార్ట్స్లో ప్లే అవుతుందో నేను ట్రోల్ చేస్తున్నట్టు అనిపించలేదా నీకు? ఫస్ట్ భయపడ్డాను బ్రో, ట్రోల్ చేస్తారేమో అని. ఎందుకు అంత మాడతాను, ఫస్ట్ పెడుతున్నాను రా నీ పాట, బాయ్ బాయ్ అనుకుంటాము, బాయ్ నీ సాంగ్ పెడుతున్నాను బాయ్ అంటే ఎందుకు అనే పాయింట్ వచ్చింది. సినిమాకి హెల్ప్ అవుతుంది, స్టోరీ పరంగా సాంగ్ ఉంటుంది, కావాలని సాంగ్ అతకబెట్టినట్టు ఉండదు. స్టోరీకి చాలా ఇంపార్టెంట్ ఆ ఎలిమెంట్. సో స్టోరీ పెట్టుకో, ఏమైంది ఎప్పటిదాకా ఎవడు చూస్తాడు, పెట్టుకో, నువ్వు పోయేది ఏముంది, పెట్టేసుకో కొట్టేసి అనే పాయింట్లోనే అది పెట్టుకున్నాము. అట్లా అయింది. అంతేం ఫీలింగ్ ఏం లేదు బ్రో. అంటే అది చిన్న పార్ట్ లాగానే ఉంది నాకైతే. మా జర్నీ పెద్దగా ఉంది కాబట్టి అదంత ఎఫెక్ట్ అవుతుంది. అదే నేను సాఫ్ట్వేర్ జాబో ఏదో జాబ్ చేసుకునేది చాలా పెద్ద లాగా అనిపిస్తుండే నాకు. ఇప్పుడు అదే ఇన్నే ఉన్నాం కదా, అదే ఫ్లో ఉంది అనే పాయింట్ అనే ఉంది. మరి అంత ఏం లేదు, కొద్దిగా హ్యాపీనెస్ ఉంది. కొద్దిగా ఉంటది, పేరు బయటికి పోయింది ఫస్ట్, ఈ పాయింట్ లోనే ఉంది అంతే. శరత్ అనే పేరు తెలిసింది బయట, ముందుకు వచ్చావు. నీ ముందుకు వచ్చా, సక్సెస్. అదే మనం చేసిన జర్నీకి ఇది ఒక నైస్ పాయింట్ లాగా అంతే. నా కోసం ఒక ఆల్రెడీ స్టేజ్ మీద వాడినాను బ్రో, అందరు ముంగటే వాడేస్తాను. ఇద్దరం వద్దు బ్రో, వద్దు బ్రో. ఎందుకు? ఒకలే నార్మల్ కాదు. నువ్వు కొంచెం నువ్వు యాక్టర్ అవుతావు అనుకున్నావు కదా? లేదు బ్రో, అంటే డైరెక్షన్ మీదనే ఫస్ట్ సింపుల్ చెప్పాలంటే మనకు ఉండాలి రవి. ఊరికి తిరిగే పరిస్థితి వద్దు. ఏ పాయింట్లోనే గట్టిగా ఉన్నా కానీ నేను చాలా దెబ్బలు తిని, నేను మొత్తం లాస్ అయ్యి స్టూడియోస్ పెట్టుకొని ఎవరు నమ్మకాలన్నీ తక్కువ అయిపోయినప్పుడు మేము అన్ని పెట్టుకొని సంకనానికి పోతుంది. సినిమా అంటే ఏం లేనోడు వచ్చి ఏం బీకనీకి వస్తారు ఇక్కడికి, అసలు నాకు అర్థం కావట్లేదు. ఊర్లో వదిలేసుకుని ఎందుకు వస్తారు? ఇప్పుడు కూడా వస్తారు. ఫస్ట్ ఏ లాజిక్ లో వస్తారు అసలు? ఎవడు పోనీ ఇండస్ట్రీ అన్న ఒక మార్గం ఉందా మనోళ్ళకి, లేకపోతే వీళ్ళే కరెక్ట్ పోతలేరా? అంటే ఫిల్మ్ మేకర్స్ కరెక్ట్ ఇండస్ట్రీ దాకా టచ్ చేసే స్కోప్ వీళ్ళకి లేదా? అసలు బ్రిడ్జ్ ఏంది మధ్యలో? ఫస్ట్ ఆపర్చునిటీ ఎవరు క్రియేట్ చేయాలి? సినిమా అంటే అయిపోద్ది అనుకుంటారు కానీ చిన్న సినిమా తీయాలన్నా ₹1,00,000 మినిమం కావాలి. అది కూడా అది తెలిసినా కదా సినిమాకి వస్తారు. మళ్ళీ నా దగ్గర పైసలు లేవు, నాకు సపోర్ట్ లేదు, నాకు బ్యాక్గ్రౌండ్ లేదు అని మన వాళ్ళు అనుకుంటారు. కానీ ఏం లేకపోయినా ఎవరు సపోర్ట్ కూడా చేయట్లేదు. టు బి ఫ్రాంక్, సపోర్ట్ చేసేలాగా వీళ్ళు కూడా ఏం చేయట్లేదు. ఒకటి కథ ఉందన్న పనులు అవ్వవు కదా. సో ఇది చాలా వెలిగినుండే నాకు. ఎప్పుడు ఒక 20 లక్షలు 17 to 20 lakhs పెట్టి 2022లో మాదాపూర్లోనే స్టూడియో పెట్టా. అల్వాల్ నుంచి ఆడొకటి, బోయిన్పల్లి అని ఒకటి ఉంటుంది, తిరుమలగిరి ఒకటి ఉంటుంది సికింద్రాబాద్ సైడ్, ఆడ సెకండ్, నెక్స్ట్ మాదాపూర్ థర్డ్. అక్కడ పెట్టా. అక్కడ పెట్టి కొట్టేద్దాం ఇంకా ఇన్ఫినిటం బాగా రన్ అవుతుందా ఇప్పుడు? ప్రెసెంట్ బెటర్ కన్నా బెటర్. ఇప్పుడు నువ్వు ఎవరికో క్లాసులు చెప్తున్నావు డైరెక్షన్, దానికి సపోజ్ క్లాసులు కానీ అవన్నీ కీన్ స్టూడియోస్, కీన్ కంటెంట్ స్టూడియోస్ క్లాసెస్ అనే పాయింట్ కానీ ఆపర్చునిటీస్ ఇస్తున్నాం. మెయిన్ గోల్ మన యంగ్ ఫిలిం మేకర్స్, ఫస్ట్ టైం ఫిలిం మేకర్స్. మెయిన్ థింగ్ ఫస్ట్ టైం ఫిలిం మేకర్స్ ఎవరికైతే నిజంగా ప్యాషన్ ఉందో, స్కోప్ ఉందో, వాళ్ళకి ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తాం.
క్లాసెస్ అన్నా సరే వాడు బుక్కిష్ నాలెడ్జ్ కొద్దిగా ఉంటుంది, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, ఫ్యాక్ట్స్ ఎక్కువ ఉంటాయి. ప్రాక్టికల్ గా చేపియడం తీపియడం. బ్యాచ్ సైజ్ కూడా 10-12-15 మందే ఉంటారు పర్ బ్యాచ్ కి. సో వాళ్ళని 1-on-1 కమ్యూనికేషన్ ఫ్రెండ్స్ లా మాట్లాడుకొని అందులో టాప్ 3 పీపుల్ ని సెలెక్ట్ చేసి ఒక షార్ట్ ఫిల్మ్ తీపిస్తాం. అంటే వాళ్ళకి నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ నీ దగ్గరికి వస్తారా, లేకపోతే మినిమం నాలెడ్జ్ లేని వాళ్ళు వస్తారా? మినిమం నాలెడ్జ్ వాళ్ళకి వస్తే మనం 100 షార్ట్ ఫిల్మ్స్ ప్రాజెక్ట్ అని చాలా మందికి తెలుసు, ఫిల్మ్ మేకర్స్ కి అయితే అందరికి తెలుసు, యంగ్ ఫిల్మ్ మేకర్స్ కి, కామన్ ఆడియన్స్ కి తెలియదు పాయింట్ గానీ. సో 100 షార్ట్ ఫిల్మ్స్ ప్రాజెక్ట్ అని చెప్పేసి మనమే స్టార్ట్ చేసినాం. ఇంతవరకు ఎవరు చేయలేదు, అంటే అందరు షార్ట్ ఫిల్మ్ చేస్తారు కానీ కమర్షియల్ గా చేస్తారు. ఇప్పుడు ఎవరు చేసినా పెద్ద పెద్ద ప్రొడక్షన్ చేసినా కమర్షియల్ గా, అంటే సేమ్ అమ్మాయి ఉంటుంది, సేమ్ అబ్బాయి ఉంటాడు, సేమ్ అవే ఇల్లులు ఉంటాయి, కొట్టాలి వ్యూస్ కొట్టాలి, బ్రాండింగ్ కొట్టాలి, ఈ పాయింట్ అనే ఉంటుంది. మనం అట్లా కాదు, మనం ప్యూర్ ప్రొఫెషనల్ షార్ట్ ఫిల్మ్. సినిమా, ఒక పెద్ద సినిమా 2 hours సినిమా 3 సీన్లు తీసి ఎట్లుంటది అట్లా షార్ట్ ఫిల్మ్ చేపిస్తాం. ఆడిషన్స్ అయితే ఫిల్మ్ మేకర్స్ ఎక్స్పీరియన్స్ కోసం, కాస్టింగ్ అవుతుంది, ప్రొడ్యూసర్ నరేషన్ లో అయితే, దాని తర్వాత వచ్చి రిహార్సల్స్ చేసుకుంటారు, 2 days రిహార్సల్స్ కి ఇస్తాము. ఆన్ సెట్ మంచి అన్ని ఎక్విప్మెంట్, టాప్ నాచ్ ఎక్విప్మెంట్ అన్ని ఇస్తాము. దాని తర్వాత మందరినే డబ్బింగ్ స్టూడియోస్ అన్ని మందరినే ఉన్నాయి. సో ఎక్స్పీరియన్స్ మొత్తం ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఇస్తాం. మార్కెటింగ్ కూడా వేపిస్తాం, ఒక్కొక్కరితో స్పేస్ ఇచ్చి రండి మార్కెటింగ్ చేసుకొని ఇలా చేసుకోవాలి మార్కెటింగ్, సినిమా అంటే ఇంత ఇంపార్టెంట్ వాల్యూ, ఆ ఎక్స్పీరియన్స్ ఇస్తాం. అంత తోపేం తీయరు కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం ఇప్పుడు తీయకపోతే నెక్స్ట్ తీస్తారు. ఓకే, అంటే లైక్ ఇప్పుడు నువ్వే చెప్తున్నావు లైక్ సినిమా ఇండస్ట్రీలోకి మనం ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇలా రావాలి, ఎన్ని కష్టాలు ఉంటాయని చెప్తున్నారు. మళ్ళీ నువ్వే ట్రైనింగ్ ఇస్తున్నావు మళ్ళీ ఇండస్ట్రీ గురించి. అవును బ్రో, అదే కదా నా పాయింట్. ఇప్పుడు నేను నన్ను చాలా మంది అంటారు నువ్వు డైరెక్టర్ కావంటారు. నేను అయితే టెన్షన్ ఏం పడకుండా చూస్తాను, నన్ను కూడా 2 years లో 100% అది. కానీ నేను అటు వెళ్ళిపోయింది అనుకో, ఇది తక్కువ అయిపోద్ది. అంటే నువ్వు డైరెక్టర్కే రావాలనుకున్నావు? డైరెక్ట్ వస్తాను, డైరెక్టర్కి వస్తాను, సినిమాటోగ్రఫర్ కూడా రావచ్చు, నాకు అన్ని పనులు వచ్చు. 10 years బ్రో నాది ఇదే జర్నీ రెగ్యులర్ గా. ఎవరి దగ్గర ఇంతవరకు పని చేయలేదు. అన్ని పనులు నువ్వే చేసుకున్నప్పుడు నీకు ఎంత ఉంటుందో నువ్వు చూసుకో. ఇప్పుడు అది మొత్తం నీదే అనుకో, ఇది కూడా నువ్వే చేస్తున్నావు అనుకో, ఎడిటింగ్ కూడా నువ్వే చేసుకుంటున్నావు అనుకో, అన్ని వీడియోస్ నీకు ఎంత వచ్చి ఉంటది. సో ఆ యాంగిల్ నాకు అంత వచ్చు అనమాట టోటల్ గా. ఇప్పుడు 100 షార్ట్ ఫిల్మ్స్ కూడా 10 రిలీజ్ అయిపోయాయి, 10 ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ ఉన్నాయి, ఇంకా 7 to 8 మన స్క్రిప్ట్స్ రెడీ ఉన్నాయి, ఇంకా 15 మంది రెడీ కూడా ఉన్నారు. ఇంకా 1.5 year లో 100% నేను నా PR చేసుకొని నేను 100% లేపుకుంటాను. కథలు రాసుకున్నావా? ఉన్నాయి బ్రో, 3 ఉన్నాయి. ఒక 3 ఎవరు చెప్దాం అనుకుంటున్నావు? చెప్దామని ఏం అనుకోవట్లేదు బ్రో ప్రెసెంట్ అయితే. ఫస్ట్ అది మొత్తం బాండ్ అయిపోయినాక అంటే 2-3 ఉన్నారు మైండ్ లో అయితే. లైక్ సాయి తీసినట్టు మౌలితో అలా చిన్న ఒక యూట్యూబర్లు ఆ యాక్టర్లతోనే నడిపించేస్తావా, లేకపోతే ఏమైనా ఎక్స్పెక్టేషన్? లేదు బ్రో, ఒక అంటే 3 angles రాసుకున్నాను స్టోరీ. నేను అదే నమ్ముతాను. ఒకటి 2.5 కోట్ల అయిపోయే స్టోరీ రాసుకున్నాను, ఇంకోటి 8 కోట్లలో అయిపోయే స్టోరీ రాసుకున్నాను, ఇంకోటి 20 కోట్లలో అయిపోయే స్టోరీ రాసుకున్నాను. స్టెప్ బై స్టెప్ పోవచ్చు. ఎవరు ఎప్పుడు దాకుతారో తెలియదు కదా మనం. ఇప్పుడు నా కథ ఒక ప్రొడ్యూసర్ పెట్టాలని ఎప్పుడు అనుకోదు, ఫిల్మ్ మేకర్స్ అదే చేస్తారు. ఏ ప్రొడ్యూసర్కి ఎలాంటి కథలు ఇష్టం అని చెప్పి నువ్వు పోవాలి. నా కథ తోపు ఆయన ఎందుకు పెడతలేడు నా కథ కని కాదు. ఏ ప్రొడ్యూసర్కి ఎలాంటి కథలు నచ్చితే అది నీకు తెలిసి ఉండాలి. అప్పుడు నువ్వు అలాంటి కథ పట్టుకుని ఆ ప్రొడ్యూసర్కి పోవాలి. అప్పుడైతే నీకు వర్కౌట్ చేసుకోపు ఎక్కువ ఉంటుంది. మన జనరల్ ఆడియన్స్ ఏంటంటే ఒక కథ ఉంటుంది, అందరికి అదే చెప్తా ఉంటారు. సో ఏ ప్రొడక్షన్ వాళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది, ఎవరి టేస్ట్ వాళ్ళకి డిఫరెంట్ ఉంటుంది. సో అట్లా వేరే వేరే జానర్స్ లో వేరే వేరే కాన్సెప్ట్స్. చిన్న ప్రొడ్యూసర్ వస్తే చిన్న కథ, సినిమా తీయాలి అంతే, మంచి సినిమా తీయాలి, పెద్దదో చిన్నదని పక్కకు పెడితే. ఇప్పుడు ఎప్పుడైతే మన లిటిల్ ఆర్ట్స్ హిట్ అయిందో దాని తర్వాత చిన్న సినిమాలే, అంటే చిన్న సినిమాలనే బాగా ఆదరిస్తున్నారేమో అని చెప్పి ఉంటది. ఇప్పుడు అదే మెయిన్ థింగ్. అదే చాలా మంది ధైర్యం వచ్చింది, లైక్ ఇప్పుడు షన్నుది కొత్త షన్నుది కూడా వచ్చింది, ఇప్పుడే వచ్చింది. మీరు కూడా అందులో అది కూడా సేమ్ వాళ్ళకి అదే ధైర్యం వచ్చింది, ఓకే అని చెప్పి ఒక ధైర్యం వచ్చింది. ఉంటది బ్రో, ఏదన్నా కంటెంట్ మ్యాటర్స్, అదే మెయిన్ థింగ్. దాని పరంగానే మనం పోవాలి కూడా. సో ఫిల్మ్ మేకర్స్ పాయింట్కి వస్తే ఎందుకు చేస్తున్నాం అంటే దానికోసమే చేస్తున్నాం. వాళ్ళ తర్వాత రూట్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు నేను స్టార్ట్ చేశాను, నేను వాళ్ళకి పోయాక అది కంటిన్యూ అవుతుంది, అదే తాగదు. బ్రిడ్జ్ ఉంది బ్రో, పెద్ద ప్రొడ్యూసర్స్ కి మంచి కథలే కావాలి. ఫిలిం మేకర్ అదే మంచి కథలు ఉన్నాయి అనుకుంటాడు, వాళ్ళకి వీళ్ళని ఎట్లా పట్టుకోవాలో తెలియదు, వీళ్ళకి వాళ్ళని ఎట్లా పట్టుకోవాలో తెలియదు. దానికి మధ్యలో కీన్ కంటెంట్ స్టూడియోస్ 100% ఉంటుంది ఫ్యూచర్ లో. నేను మాత్రం మాటిస్తాను. ఎంతమంది వెళ్ళారు ఈ మధ్య? ఇప్పుడు ఎవరు వెళ్ళలేరు బ్రో, ఎందుకంటే రీసెంట్ 1 year అయింది స్టార్ట్ అయ్యి. అంటే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి 1 year అయింది, దాని ముందాక నా జర్నీ ఉండే. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి 1 year అయింది. వెళ్తారు ఇంకో 2 years లో మెల్లమెల్లిగా. ఇప్పుడు మార్తాన్ని వెళ్ళిండు, ఉంటుంది స్కోప్ అయితే ఉంటుంది, 100% ఉంటుంది. ఇప్పుడు వెళ్తారేలా మనం మాట ఏమి వేయలేము బ్రో. అట్లా అంటే ప్రతి ఒక్కరు కూడా వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇన్ఫినిటీ ఎంతమంది చేస్తారు బ్రో, ఎవరు పోయారు మరి? ఎవరైతే పోలేదు కదా. చాయ్ బిస్కెట్లు వేసిన వాళ్ళు కొద్దిగా ఎక్కువ పోయారు, ఎందుకంటే వాళ్ళకి కూడా ప్రొడక్షన్ ఉంది, స్కోప్.
అంత ఇది ఏం పోలేరు కానీ ఎక్స్పీరియన్స్ తెలుసుకోవాలి అట్లీస్ట్ ఎట్లా పోతే బెటర్ మనకి అనే పాయింట్ తెలుసుకుంటే ఆ ప్రయత్నం చేస్తున్నాం. కానీ కొంచెం ఇంట్రోవర్ట్ కదా, కొంచెం చిన్న నీకు ఉందా చిన్న ఫియర్? కొత్త వాళ్ళతో ఇంట్రోవర్ట్ బ్రో, కొత్త వాళ్ళతో కొద్దిగా ఇంట్రోవర్ట్. అంటే సినిమా ఇండస్ట్రీలో ఉండవు అలాంటివి ఏమి ఉండకూడదు అంటారు. ఉండకూడదని రూల్ ఏముంది బ్రో, ఉంటది. ఇప్పుడు ఉన్నాము ఇంటర్వ్యూ అయిపోయి మనం కూడా ఇద్దరం నార్మల్ అయిపోతాం 100%. ఫస్ట్ 5 నిమిషాలనే ఎక్స్ట్రోవర్ట్ అంటే వాడు చాలా కలిపెట్టేవాడు ఉండాలి లైఫ్ లో. చాలా మందిని సెట్ చేసేవాడు ఉంటే గానీ వాడు వాళ్ళకే వస్తుంది. మార్కెటింగ్ చేసేవాళ్ళు, సేల్స్ చేసేవాళ్ళు ఎక్స్ట్రోవర్ట్స్ ఉంటారు, వాళ్ళని పెట్టుకుంటే బెటర్. మన సినిమా ఇండస్ట్రీలో లైక్ బేసిక్గా ఎప్పటి నుంచి మనం చూసుకున్న క్యాస్ట్ అనేది కానీ లేకపోతే కాంటాక్ట్స్, మనీ, ఇవన్నీ ఉంటేనే ఏదో ఒకటి అందులో అదైనా లేకపోతే ఇదైనా ఏదో ఒకటి ఉంటేనే కానీ మనం వెళ్ళగలం, లేకపోతే కష్టం అని అంటుంటారు. మరి నీకు అవన్నీ భయం వేయట్లేదా? ఎప్పుడన్నా భయం అనేది మనకేం పని రాకపోతూనే ఉంటుంది. మనకు పని వచ్చు, మనకు తెలివి ఉంది అనే స్కోప్ ఉన్నప్పుడు భయం అనేది తక్కువ ఇస్తుంది. సో నాకైతే అది ఉంది. ఇంకోటి క్యాస్ట్ అంటే దాని గురించి అంత మాట్లాడలేము ప్రెసెంట్. క్యాస్ట్ అంటే నేను ఎప్పుడు పోయి చూడలేదు, నాకు అంతేం తెలియదు. ఎందుకంటే నేను కూడా ఇంతవరకు అయితే ఎవరి దగ్గర పని ఏం చేయలేదు. అంటే ఏ దగ్గర నాకే ఉండేది టోటల్ గా. సో మనీ అనేది ఫిలిం మేకర్స్ పాయింట్ లో కూడా చాలా ఇంపార్టెంట్. సో ఫిలిం మేకర్స్ కూడా పోతుంది. ఇప్పుడు ఊర్లకి నుంచి వచ్చిన సిటీలో ఉన్నా ఏం చేస్తున్నా, చదువుకుంటావా లేదా, ఎందుకు ఖర్చు పెడుతున్నావు? మంచి సెట్ అవ్వాలని ఖర్చు అయితే పెడుతున్నావు కదా. అందులో ఖర్చు పెట్టి కూడా అమెరికా పెట్టుకొచ్చేందుకు కోర్సులు చేస్తున్నావు. ఇంకా కొంచెం సెట్ అవుతుంది. నీ మీద నువ్వు ఖర్చు పెట్టుకుంటే నీకు ఏదో ఒకటి బతకనీకి పైసలు వస్తాయి, చూసుకుంటావు. సినిమాకి వచ్చి ఖర్చు పెడతాడా, పక్కనోడే పెట్టాలి. ఎట్లా వర్కౌట్ అవుతుంది? నీ మీద నువ్వు ఖర్చు పెట్టుకో, ఇక్కడ కూడా అంతే. నువ్వు ఎట్లా షార్ట్ ఫిల్మ్ తీసుకుంటా పెట్టుకుంటావా, ఏదో ఒకటి పెట్టుకో, లేదా కోర్సులు చేసి పెట్టుకుంటావో పెట్టుకో, నీ ఇష్టం, అది నీకు ఎట్లా వీలు అయితే అట్లా. పుట్టినే నాకు పక్కనోడే పెట్టాలి, నా దగ్గర మంచి కథ ఉందంటే కుదరదు. ఫస్ట్ ఇది ఇన్వెస్ట్మెంట్ లాగానే అనుకో. సినిమా బిజినెస్ ఎవరో నీకు తెలియదు ఏం లేదు. ఎండ్ ఆఫ్ ద డే ఇది బిజినెస్. ఒక ప్రొడక్షన్ ఉంటుంది, వాళ్ళ ఓనర్లు, దాని కింద అందరు పనిచేస్తారు. అంటే ఆ సినిమా ఆ ప్రాజెక్ట్ అయిపోయి ఇంకో ప్రాజెక్ట్. సో ఇది కూడా అంతే సేమ్. నీ మీద నువ్వు ఇన్వెస్ట్ చేసుకో. ఇప్పుడు 1 లక్ష ఇన్వెస్ట్ చేసుకున్నావు అంటే మన డైరెక్టర్ అయితే 5-10 లక్షలు వస్తాయి కదా. సో 1 year ప్యాకేజ్ 5-10 లక్షలు అనుకో తప్పేముంది. సంవత్సరం 5 మంచి హిట్ కొడితే 10%, 20%, 100% ఇంక్రిమెంట్ ఉంటుంది నీకు. సో ఈ యాంగిల్లో ఆలోచిస్తే అందరు ఫిలిం మేకర్స్ కి బెటర్. పుట్టి నా దగ్గర పైసలు లేవు, బ్యాక్గ్రౌండ్ లేదు అంటే ఎవరి దగ్గర ఏముండదు. పైసలు లేకపోయినా ఇంట్లో అమ్మాయి చదివిస్తారు. నువ్వు పైసలు లేకపోయినా అన్ని చేస్తావు. నీకేమైనా ఆపద వస్తే పైసలు ఎట్లకైనా వస్తాయి నీ దగ్గరికి. నీకు వస్తాయి, ఏ యాంగిల్ అనేది తెచ్చుకునే స్కోప్ ఉంటే వస్తాయి. దీనికి మాత్రం పెట్టరు బ్రో ఫస్ట్ థింగ్. ఇప్పుడు నేను ఇంత చెప్తున్నా అంటే నేను పెట్టుకున్నాను నా మీద, నేను చాలా పెట్టుకున్నా. ఫెయిల్ అవ్వచ్చు, పాస్ అవ్వచ్చు, అంతా నా ఎక్స్పీరియన్స్ ఉండేవాడు నీ మాటలు చెప్తున్నాను. కానీ నీకు ఇప్పుడు లిటిల్ ఆర్ట్స్ అనే మూవీలో నీ సాంగ్ లేకపోతే ఇప్పటికీ నువ్వు ఎవరో తెలిసేది కాదు. తెలుసు బ్రో, చాలా మందికి ఫిల్మ్ మేకర్స్ కి తెలుసు. నా పాయింట్ అదే, నువ్వు తెలుసు. నాకు ఆడియన్స్ కి తెలియాలని కూడా అంత పెద్ద ఆశ లేదు బ్రో. ఒక సినిమా హిట్ అయితే ఆటోమేటిక్ ఆడియన్స్ కి తెలిసిపోతాము. ఇప్పుడు తెలిసిపోయినట్టు ఎంత సింపుల్ గా ఏ ఫ్లూక్ లోనే లేచేస్తుంది. ఆడియన్స్ కి మంచి ప్యూర్ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కావాలి. ఆ యాంగిల్లో నేను సినిమా తీసినప్పుడు లేదా నేనేమన్నా నా సైడ్ నుంచి ఏమన్నా వచ్చినప్పుడు తెలుస్తుంది ఎట్లకైనా. కానీ ఫిలిం మేకర్స్ చాలా మందికి నీకు ఫిలిం మేకర్స్ టచ్ లో ఉన్నావు? పెద్ద లేదు బ్రో, అసలు ఇంతవరకు నాకు ఎవరు పెద్ద వెళ్తే టచ్ లేదు. మొత్తం యంగ్ ఫిలిం మేకర్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నా. నా ఏజ్ గ్రూప్ 18 సంవత్సరాల నుంచి 26-27 వీళ్ళని టార్గెట్. ఎందుకంటే ఆ టైంలోనే సినిమా మీద అందరికి ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ టైంలోనే అందరూ చాలా లైఫ్ ఖరాబ్ చేసుకుంటారు. రూట్ తెలియక రూట్ నువ్వు ఇస్తున్నావు. రూట్ 100% చేస్తున్నాను కదా నేను. నాకేం తీట అందరితో సినిమాలు చెప్పాలని, నేను చేసుకుంటాను కదా. నాకు అంత స్టూడియో పెట్టుకొని నాకెంతసేపు సినిమా తీసుకోనికి. నేను నా పాయింట్ చెప్తలేను, అందరు రూట్ 100% నేను ఇస్తున్నాను. అంటే లైక్ నా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను. లైక్ నేను 2012-13 నుంచి నేను చూస్తున్నాను. ఛానల్స్లో కింద మీరు యాక్టర్ అవ్వాలనుకుంటున్నారా, లేకపోతే ఏదైనా చేయాలనుకుంటున్నారా, అయితే ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి అని చెప్తారు. దాని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత స్కూల్లో నేను జాయిన్ అవుతారు, యాక్టింగ్ క్లాసెస్లో జాయిన్ అవుతారు, ఏదో ఒక స్కూల్లో జాయిన్ అవ్వడం, నేర్చుకోవడం అది ఉంటుంది. కానీ ఆపర్చునిటీస్ అనేవి ఎవరికి ఎంతమందికి అని ఇస్తారు. లైక్ మళ్ళీ తీసుకుని వెళ్ళి జూనియర్ ఆర్టిస్ట్ గానే పంపిస్తారు కదా. అంటే ఇవన్నీ వేస్టా? నేర్చుకోవడం ఏమైనా ఉపయోగపడతాయా? అదే అంటున్నాను, ఒక్కొక్కరికి ఒక్క యాంగిల్ ఉంటుంది. ఇప్పుడు స్కూల్స్ కూడా ఒక పాయింట్ లో చూసుకుంటే చాలా కమర్షియల్ గానే ఉన్నాయి. అంటే నేను కూడా
అవి మన పెద్ద స్కూల్లోకి నేను కూడా వెళ్ళాను, ఇంటర్వ్యూస్ ఇచ్చాను, పాస్ అయ్యాను. అప్పట్లోనే 3 లక్షలు కట్టమన్నారు. నాకు అప్పటికే నా 3-4 సాంగ్లు కూడా అయిపోయి నాకు మినిమం తెలుసు. అంటే నాకు మొత్తం వచ్చాను ఏం కాదు, ఇప్పుడు కూడా మొత్తం తోపని ఏం కాదు, కానీ నా నో ద ప్రాసెస్ ఎట్లా చేస్తే బెటర్ ఉంటుంది, ఏం తప్పులు చేయదు, ఫస్ట్ హిట్ గానే తప్పులు ఎట్లా చేయదు, పైసలు ఎట్లా కాపాడుకోవాలి, ఈ యాంగిల్ వరకు నాకు మొత్తం తెలుసు. సో అక్కడ కూడా సిలబస్ చూసిన అంత సేమే ఉంది, సేమ్ థింగ్ ఏమైనా చేస్తారా అంటే ఏం చేయరు అనే పాయింట్ ఉండే. జనరల్ వచ్చేటోళ్ళకి కూడా ఇప్పుడు అదే పాయింట్ అయిపోయింది. ఫస్ట్ కాస్టింగ్ ఎక్కువ, మీరు అన్నట్టు ఆపర్చునిటీస్ చెప్పలేము, అందరికి ఇవ్వలేము. ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఎందుకు ఇస్తుంది అందరికి ఆపర్చునిటీ, ఎందుకు పోతున్నావు, ఏం ఎవ్వరు అందరికి తీయలేరు. సో తెలుగు ఉన్నోనికి మాత్రం ఇచ్చే స్కోప్ ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ కీన్ కంటెంట్ స్టూడియోస్ లో కేసీ ఫిలిం మేకింగ్ అకాడమీ ఉంటుంది, ఇక్కడ మాత్రం ఉంటుంది. మళ్ళీ కోర్స్ ఫీజు కూడా 35,000 రూపాయలే, బ్యాచ్ సైజు కూడా 10-12 మందిని తీసుకుంటాం. అందరి లెక్కల ఇంత ఉండదు అసలు. 100% ఆపర్చునిటీ. టాప్ 3 people కి ₹1,00,000 షార్ట్ ఫిలిం ఆపర్చునిటీ ఇస్తాం ప్రొఫెషనల్ గా. మళ్ళీ తీసుకొని లక్ష ఇచ్చాను కాదు, అన్ని మేమే ప్రొవైడ్ చేస్తాం. కాస్టింగ్ మేమే ప్రొవైడ్ చేస్తాం, కెమెరాస్ మేమే ప్రొవైడ్ చేస్తాం, డబ్బింగ్ మేమే ప్రొవైడ్ చేస్తాం, ప్రొఫెషనల్ సౌండ్ మిక్సింగ్ అవుతుంది. ఏదో యూట్యూబ్లోకి వెనకాలకి ఆర్డర్లు వేసి అది కూడా జరగదు. ఒరిజినల్ సౌండ్ సినిమాకి ఎట్లా కొడతామో ఒకసారి కావాలంటే వెళ్ళి చూడొచ్చు, మీకు కూడా అర్థమవుతుంది క్వాలిటీ. చూడండి అట్లా ఉంటుంది. సో మా దగ్గర మాత్రం లెస్ క్వాలిటీ, లెస్ మనీ, మోర్ వాల్యూ విత్ ఆపర్చునిటీస్ మేమైతే ఇస్తాం. అది గ్యాప్ ఉంది, నేను ఫిల్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు దాకా నేను మాటలు నేను వింటుంటే లైక్ నాకు ప్రొడ్యూసర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ కావాలి అండ్ స్టూడెంట్స్ కావాలి అన్నట్టుంది. అదే బ్రో సింపుల్. ఇప్పుడు ఎవరన్నా ఇండస్ట్రీకి ఎందుకు వస్తారు, యాక్టర్ కావాలి, డైరెక్టర్ కావాలో, లేకపోతే సినిమాటోగ్రాఫర్ కావాలో, ఎవడన్నా స్టూడియో పెట్టుకోవాలి, ప్రొడ్యూసర్ కావాలని ఎవడన్నా వచ్చిన చూసినా 17 years ఉంది, నేను ఒక్కన్నా. సో అట్లా వచ్చిన ఇదంతా జర్నీ అంటే ప్యూర్ డెట్ అంటే అప్పులు చేసుకుంటున్నా వచ్చి పెట్టుకున్నది. పిచ్చి అంటారు కదా, పిచ్చి బాగా ఎక్కువ ఉంది, కానీ ఏడే ఎఫెక్ట్ ఏం కాలేదు. ఒట్టి డెట్ ఉంటే అప్పులు ఎట్లకని చేస్తాం. మీరు చెల్ల పెళ్లి చేసినా అప్పు చేస్తాం, అదే నా కోసం నేను చేసుకున్నాను బొచ్చు, దానికన్నా పోయేదేం లేదు, అంతే కదా. ఎవరైనా అప్పు చేస్తారు లైఫ్. సో నా కోసం నేను అప్పు చేసుకున్నాను, దానికోసం అట్లా ఇప్పటికి ఉంది, అది లేదని ఏం లేదు. అది చేసుకుంటూ వచ్చాను, ప్రొడ్యూసర్ లాగా ఉన్నాను. ఇప్పుడు ఇంత బిల్డ్ చేశాను, ఒక్కనే బిల్డ్ చేశాను, ఒక్క ఇండస్ట్రీ కాంటాక్ట్ లేదు. మీరు అన్నాడు ఇంతవరకు నాకు ఎవరు తెలియదు, ఒక్కరు కూడా తెలియదు. నాకు తెలియాలని కూడా నేను ప్రయత్నించలేదు. ఫస్ట్ థింగ్ నేనైతే చేసుకుంటూ వెళ్తూనే ఉన్నాను, నా సొంతంగా నాకు వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు నీకు డబ్బులు ఇప్పుడు డబ్బులు అయితే మనకి కోర్సెస్ నుంచి కొద్దిగా వస్తాయి, హెవీ ప్రాఫిట్స్ అనేది ఏం లేదు, డీసెంట్ ఇనఫ్ ఉంది. ఇప్పుడు గ్రోత్ స్టేజ్ బ్రో, అంటే ఇప్పుడు మంచి సెట్ అయిపోయిన స్టేజ్ ఉంది, గ్రోత్ స్టేజ్ స్కేల్ చేసుకోవాలి. ఇప్పుడు ఏ కంపెనీ స్కేల్ చేయాలంటే ఇన్వెస్టర్స్ కావాలి. నేను పునాదులు అన్ని ఫౌండేషన్ మొత్తం సెట్ చేసి పెట్టినాను, పిల్లర్లు లేపు పెట్టినాను, మొత్తం రెడీ ఉంది. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ కానీ వస్తే వాళ్ళకి సినిమా ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఒక సినిమా ₹1,00,00,000 సినిమా, చిన్న సినిమా తీద్దామని ప్రొడ్యూసర్స్ ఉంటారు, రియల్ ఎస్టేట్ చాలా మంది ఉంటారు కదా, చాలా సినిమాలు వస్తుంటే పోతాయి, వాళ్ళకి మాత్రం చాలా హెల్ప్ అవుతుంది నా స్టూడియో. ఎందుకంటే ఇక్కడ ఒక 20 lakhs 30 lakhs కట్ చేసుకోవచ్చు, అసలు అంత ఉంది కాబట్టి, సెట్ చేసి ఉంది కాబట్టి, మార్కెటింగ్ కానీ ఎడిటింగ్ కానీ సౌండ్ మ్యూజిక్ అంతా సెట్ చేసి ఉంది కాబట్టి ఇక్కడ కట్ అయ్యిద్ది. ఓ బిజినెస్ లాగా కూడా దొరుకుతుంది, ఆ బిజినెస్ ఇన్వెస్ట్ చేసినట్టు ఉంటుంది. సినిమా తీయచ్చు, కొద్దిగా కట్ చేసుకోవచ్చు, అమౌంట్ మొత్తం తీసుకోకపోవచ్చు. లేదు బ్రో, అన్న ఉన్నాడు, అక్క ఉంది, ఇద్దరు మ్యారీడ్. ఇప్పుడు ప్రెసెంట్ అంటే డబ్బు ఉందా? లేదు, ఉన్నట్టు ఉంటది, కానీ ఏం లేదు, అంతా ఏం లేదు. ఉంది కానీ మన దగ్గర ఉన్నట్టు అంత ఏం లేదు. అంటే ప్రెసెంట్ కాదు బ్రో, ఇప్పుడు సాయి మాత్రం నీ ఫ్రెండ్ కదా, మనకి క్యారెక్టర్ ఏం సెట్ చేయలే? దాని గురించి ఏం అడగలేదు బ్రో, ఆ పాయింట్లు ఎప్పుడు మాట్లాడుకోము. ఇండస్ట్రీలోని ఎప్పుడైనా ఏదైనా కావాలన్నా, ఏదో క్యారెక్టర్ కావాలన్నా అడగాలి, అడుగుతూనే కానీ ఏదో అడగాలి. అవును, కానీ మేము ఆ పాయింట్ మేము ఎప్పుడు మాట్లాడిన స్టోరీ గురించి మాట్లాడుకుంటుండే. ఇప్పుడు అవకాశం ఏమో బ్రో, ఆ థాట్ కూడా ఎప్పుడు రాలేదు. ఎప్పుడున్నా స్టార్టింగ్ కూడా ఎట్లుంటుండే అంటే చెప్పినట్టు ఆయన కూడా చాలా దాన్ని. ఇప్పుడు లిటిలర్స్ అనేది నా ప్రొడక్షన్, నేనే ప్రొడ్యూసర్, నా దాంట్లో వెబ్ సిరీస్ చేయాలి, కీన్ కంటెంట్ స్టూడియోస్ ఉన్నాయి. అది మంచిగా వచ్చి అటు వెళ్ళిపోయి అదే ఆ డిస్కషన్స్ అవుతూ ఉండే. ఎప్పుడన్నా 30 pages అయినాయి, ఒకసారి చూడు, ఈ డిస్కషన్లు అయితే ఉండే, ఇట్లా మాట్లాడుకుంటుండే. సాయం ఇంకో స్టోరీ లాగా పోయి ఈ స్టోరీ సెట్ అయిపోయింది, మౌలిక్ కూడా నచ్చింది. సో అట్లా ఆ జర్నీ అట్లా స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడు ఇట్లా యాక్టింగ్ చేయాలి ఇదైతే ఏం లేదు, మజాక్ లా పెట్టుకుంటావా లేదా ఫ్యూచర్ లా అనే పాయింట్లు వస్తుంది, కానీ సీరియస్ గా అయితే ఎప్పుడు డిస్కషన్ ఏం చేయలేదు.